తెలంగాణ వ్యాప్తంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మెదక్ జిల్లాలోని పాతూరులో 20 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. ఉధృతంగా వాగు ప్రవహిస్తుండటంతో హవేలీ గణపూర్ నుంచి కూడా వాడి గ్రామంలోకి పలు రాకపోకలు తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రామాల్లో శనివారం రాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కోహెడా మండలంలో బన్సాపూర్లో మోయ తుమ్మెద వాగు బిడ్చి పనులు నిలిచిపోయాయి. సిద్దిపేట హనుమకొండకు రాకపోకలు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని కూడా సమాచారం వినిపిస్తుంది. హుజనాబాద్ లో రేణుక ఎల్లమ్మ వాగులో పొంగడంతో కూడా రోడ్డుకు సమానంగా నీరు వచ్చి చేరింది. సిద్దిపేట హనుమకొండ మధ్య కూడా రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అక్కడ రోడ్డు మొత్తం కూలిపోయిందన్న. ఎవరు నచ్చే వాళ్ళు ఉంటే జాగ్రత్త చూసుకొని రండి అన్న. ఓకేనన్న. దీన్ని డ్రైవర్స్ కానీ ఓనర్స్ అందరూ గమనించగలరన్న. కామారెడ్డి ఫస్ట్ బ్రిడ్జ్ వస్తాయి కన్నా ఎంట్రెన్స్ అవుతుంది కదా, కామారెడ్డి లోపు ఎంట్రెన్స్ రోడ్డు కూలిపోయింది. జాగ్రత్త ఎవరు నచ్చే వాళ్ళు ఉంటే. గ్రూప్ సభ్యులకు అందరికీ నమస్తే అన్న. ఏం లేదన్న, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు నిజామాబాద్ నుండి కామారెడ్డి మన కొత్త బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ రోడ్డు మొత్తం కూలిపోయిందన్న. ఎవరు నచ్చే వాళ్ళు ఉంటే జాగ్రత్త చూసుకొని రండి అన్న. ఓకేనన్న. దీన్ని డ్రైవర్స్ కానీ ఓనర్స్ అందరూ గమనించగలరన్న. కామారెడ్డి ఫస్ట్ బ్రిడ్జ్ వస్తాయి కన్నా ఎంట్రెన్స్ అవుతుంది కదా, కామారెడ్డి లోపు ఎంట్రెన్స్